సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 55 అంశాలతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలపైనే చర్చించారు. అయితే ఏపీ కేబినెట్కు 3 మంత్రులు హాజరు కాలేదు. స్వల్ప అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ రేపు సీఎం వెలుగొండ పర్యటన ఉండడంతో గుట్టిపాటి రవి, త్రివేంద్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లడంతో సత్యకుమార్ హాజరు కాలేదు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 55 అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. అయితే ఏపీ కేబినెట్కు 3 మంత్రులు హాజరు కాలేదు. స్వల్ప అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ రేపు సీఎం వెలుగొండ పర్యటన ఉండడంతో గుట్టిపాటి రవి, త్రివేంద్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లడంతో సత్యకుమార్ హాజరు కాలేదు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం అనేది ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగింది. దాదాపు 60 అంశాల ఎజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అయితే ముగిసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా ఇటు మంత్రి నుంచి వస్తున్నటువంటి సమాధానంగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఆహార పన్ను సవరణ బిల్లుకి అయితే కనుక ఇటు రవాణా శాఖ నుంచి ఆదాయం పెంచాలన్నటువంటి నిర్ణయాన్ని ఆ బిల్లుకి అయితే కనుక సవరణ బిల్లుకి అయితే కనుక కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఏపీఎండి భూముల్ని ఆర్సీఆర్టీకి బదిలీ చేసి పోర్టుల అభివృద్ధికి వినియోగించాలన్నటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన అయితే కనుక కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరుగుతోంది. అదేవిధంగా కాకినాడ మెడికల్ కాలేజీలో నియోనేటాలజీ విభాగానికి కొత్త పోస్టుకు సంబంధించినటువంటి అంశాల ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి అయితే కనుక ఈ యొక్క కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరుగుతుంది. ఇక మచిలీపట్నం పోర్టుకి రహదారి, రైల్ కనెక్టివిటీకి భూములకి సంబంధించినటువంటి బదిలీల అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక చర్చకి రావడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే కర్నూలులో గురుకుల్ స్కూల్ కోసం భూముల కేటాయింపు, చీరాల వద్ద ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా పరిశ్రమల అభివృద్ధి కొరకుగా అయితే కనుక ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖని కొత్తగా ఏర్పాటు చేయాలని కూడా ఇటు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతోంది. ఇక పర్యావరణ శాఖ పునర్వ్యవస్థీకరణ చేసి పాలన సరళీకరణ చేసే విధంగా కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపింది. అదేవిధంగా గవర్నర్ ప్రసంగానికి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక చిత్తూరులో మహిళా డిగ్రీ కాలేజ్ అయితే కనుక ప్రారంభానికి కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరుగుతోంది. ఇక రాజమండ్రిలో 4 4 స్టార్ హోటళ్ల ప్రాజెక్టు అయితే కనుక అనుమతిస్తూ కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఇలా పర్యాటక శాఖ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా జిఆర్డిఏ అథారిటీలో ఉన్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక కేబినెట్ అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు వివరించడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు ఈ యొక్క పని దినాలు ఏదైతే అసెంబ్లీ పని దినాలపై కూడా ఒక స్పష్టత, అంటే శని, ఆది, సోమ, మంగళవారాలు 4 రోజులు సెలవు అంశాలపై కూడా ఇటు చర్చించడం కూడా జరుగుతుంది అంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. అదేవిధంగా ఏకసభ్య కమిషన్ ఏదైతే
టీటీడీలో ఏకసభ్య కమిషన్ ఏదైతే నియమించారో దానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి వివరించడం కూడా జరుగుతుందంటూ కూడా కొంత సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక కేబినెట్ అనంతరం కూడా ఇక తాజా రాజకీయ పరిస్థితులే కాదు R5 జోన్ పై కూడా ఎటువంటి అంశం అనేది కూడా ఇటు కేబినెట్ లో చర్చకి రాలేదంటూ కూడా మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి చక్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.